హాయ్ ఫ్రెండ్స్. జీవితంలో మనల్ని ఆపేదేమిటి? డబ్బు కొరత, సపోర్ట్ లేకపోవడమా? లేదా టైం, లేదా అవకాశాలు లేకపోవడమా? లేదు. మనల్ని ఎక్కువగా ఆపేది ఒకే ఒకటి భయం. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న సందేహం, ఒక చిన్న ఏమైపోతుందో అనే ప్రశ్న. అది మెల్లగా మన జీవితాన్ని పూర్తిగా కట్టిపడేస్తుంది. ఈరోజు వీడియోలో భయం అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? మన మెదడులో ఎలా పనిచేస్తుంది? ముఖ్యంగా దాన్ని ఎలా గెలవాలి? ఇవి అన్నీ మనం చాలా లోతుగా నిజంగా అర్థం చేసుకుంటాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు వినబోయేది మీ ఆలోచనలను మార్చే నిజం. భయం, ఈ ఒక్క భావన మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో మనం చాలాసార్లు గమనించము. మనకు అనిపించేది నాకు ధైర్యం లేదు, అందుకే నేను చేయలేకపోతున్నాను అని. కానీ నిజమేమిటంటే మనలో ధైర్యం లేకపోవడం కాదు, మనలో ఉన్న భయం ఎక్కువగా ఉండడం. మనిషి పుట్టుకతోనే భయంతో రావడం కాదు, కానీ అతని అనుభవాలు, అతని ఆలోచనలు, అతను చూసిన ప్రపంచం, ఇవి అన్నీ కలిసి అతని మనసులో భయాన్ని పెంచుతాయి. మన మెదడు మనల్ని రక్షించడానికి తయారయ్యింది, మనల్ని ముందుకు నెట్టడానికి కాదు. అందుకే ఏదైనా కొత్త పని చేయాలనుకున్నప్పుడు మనలో ముందుగా వచ్చే భావన ఉత్సాహం కాదు, భయం. నేను విఫలమైతే ఇతరులు ఏమనుకుంటున్నారు, నాకు ఇది రాకపోతే. ఈ ఒక్క ఆలోచన మనలో ఒక పెద్ద తుఫానులా మారుతుంది. నిజానికి ఈ ప్రశ్నలో ఎక్కువవి అసలు నిజం కావు, కానీ మనం వాటిని నిజమని నమ్మేస్తాము. మనసు ఒక కథ చెబుతుంది, మనం దానిని విని భయపడతాము. అది నిజం కాదని తెలిసిన మనలో కలిగే అనుభూతి మాత్రం నిజంగానే ఉంటుంది. అక్కడ నుంచే మన జీవితం నెమ్మదిగా మారడం మొదలవుతుంది. మొదట మనకు ఒక చిన్న సందేహం వస్తుంది, తర్వాత ఆ సందేహం ఒక నమ్మకంగా మారుతుంది, చివరికి అది మన జీవిత సత్యంగా మారిపోతుంది. ఇది నా వల్ల కాదు అని మనమే మనకు చెప్పుకుంటాం. అక్కడే మన కలలు మౌనంగా చచ్చిపోతాయి. మనకు ఓటమి రాలేదు, మనమే ముందుగానే వెనక్కి తగ్గిపోయాం. ఒక్కసారి ఆలోచించండి, మీరు చెయ్యాలని అనుకున్న ఎన్నో విషయాలు ఇప్పటికీ ఆలోచనలోనే ఉన్నాయి. ఎందుకు? సహాయం లేకనా? అవకాశం లేకనా? లేదు, భయం. మనిషి విఫలమవ్వడాన్ని కంటే విఫలం అవుతానని ఊహించుకోవడానికి ఎక్కువగా భయపడతాడు. నిరాకరణ కంటే నిరాకరణ ఎలా ఉంటుందో అనుకోవడమే ఎక్కువగా బాధ పెడుతుంది. అందుకే చాలామంది సురక్షితంగా ఉండడానికే నిర్ణయం తీసుకుంటారు. ప్రమాదం తీసుకోకుండా, ప్రయత్నం చేయకుండా అదే స్థాయిలో ఉండిపోతారు. బయటికి అది ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం ఒక అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. నేను ఇంకా బాగా చేయగలిగేవాడిని, ఒక్కసారి ప్రయత్నించి ఉండవలసింది అనే ఒక పాశ్చాత్తాపం. ఇది భయం కంటే ప్రమాదకరం. ఎందుకంటే భయం మన ఈ రోజును ఆపేస్తుంది, పాశ్చాత్తాపం మన రేపటిని కూడా తినేస్తుంది. ఇక్కడ ఒక నిజం ఉంది, భయం ఎప్పటికీ పూర్తిగా పోదు, కానీ దాన్ని ఎలా ఎదుర్కొంటామనే దానిపై మన జీవితం ఆధారపడి ఉంటుంది. కొంతమంది భయం వచ్చింది అంటే ఆగిపోతారు, మరి కొంతమంది అదే భయం ఉన్న ముందుకు అడుగు వేస్తారు. అదే తేడా. ధైర్యం ఉంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా కూడా ముందుకు సాగడం అని అర్థం. మీరు ఒక పని మొదలు పెట్టే ముందు అది చాలా పెద్దదిగా అనిపిస్తుంది, కానీ మొదటి అడుగు వేసిన తర్వాత భయం కొంచెం తగ్గుతుంది, మరొక అడుగు వేసిన తర్వాత ఇంకా తగ్గుతుంది, చివరికి అది మీకు సాధారణంగా అనిపిస్తుంది. అంటే భయాన్ని తగ్గించే మార్గం ఒక్కటే, చర్య, యాక్షన్ తీసుకోవడం. ఎంత ఆలోచించినా భయం తగ్గదు, కానీ ఒక చిన్న అడుగు వేస్తే అది కరిగిపోవడం మొదలవుతుంది. ఇంకో విషయం, మనకు అతి చెడు పరిస్థితి చాలా పెద్దదిగా కనిపిస్తుంది, కానీ నిజంగా ఆలోచిస్తే అది జరిగితే నేను బ్రతకలేనా? ఎక్కువగా సమాధానం బ్రతుకుతాను అనే ఉంటుంది. అంటే మన భయం నిజానికి కన్నా మన ఊహల్లోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే భయాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నించకండి, దాన్ని అర్థం చేసుకోండి. దాన్ని దూరం పెట్టకండి, దాన్ని గమనించండి. ఇది నిజమా, లేక నా మనసు సృష్టించిన కథనా అని మీరే మీకు అడగండి. ఈ ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని మార్చగలదు. చివరగా ఒక విషయం, మన జీవితంలో ఉన్న గొప్ప అవకాశాలు, మన ఎదుగుదల, మన విజయాలు, ఇవన్నీ మన భయానికి ఆవలా ఉంటాయి. అంటే అక్కడికి చేరాలంటే ఈ భయాన్ని దాటాల్సిందే. ఇది సులభం కాదు, కానీ విలువైనది. ఎందుకంటే మీరు ప్రతిసారి భయాన్ని గెలిచినప్పుడు మీరు కొత్త వ్యక్తిగా మారిపోతారు. భయం మీ శత్రువు కాదు, అది మీకు హెచ్చరిక మాత్రమే. కానీ దాన్ని వినాలా లేదా దాన్ని దాటి ముందుకు వెళ్ళాలా, ఆ నిర్ణయం మీదే. ఒకరోజు మీరు మీ భయాన్ని ఎదుర్కొన్నప్పుడు మీరు నిజంగా బ్రతకడం మొదలు పెడతారు. ఈ వీడియో మీకు నచ్చితే, ఇలాంటి లోతైన మీ మనసును మేల్కొల్పే వీడియోలు ఇంకా చూడాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ ఇంకా చాలామందికి ఈ సందేశం చేరడానికి సహాయపడుతుంది. మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, ఫేస్ యువర్ ఫియర్స్
అండ్ గ్రో బియాండ్ దెమ్. జై హింద్.